సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు సందర్శకులు భారీగా వస్తున్నారు. రాష్ట్ర పర్యాటక భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ ఫెస్టివల్ కు వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఇందులో వివిధ రాష్ట్రాలు, విదేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్ భారీ పతంగులు ఎగరేస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న పతంగుల పండుగ సందర్శకులను ఆకట్టుకుంటుంది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన దాదాపు 50 మంది కైట్ ప్లేయర్స్ హాజరయ్యారు. వీరితో పాటు గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 60 మంది క్రీడాకారులు భారీ పతంగులు ఎగరవేస్తున్నారు. సందర్శకుల కోసం షామియానా టెంట్లు, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు అధికారులు. పిల్లల కోసం ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పతంగుల ప్రదర్శన జరుగుతుంది. ఇక ఏర్పాట్లు కూడా బాగున్నాయని, పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు సందర్శకులు. కైట్ ఫెస్టివల్ తో పాటు స్వీట్ల పండుగను నిర్వహిస్తోంది టూరిజం శాఖ. కల్చరల్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ స్వీట్ ఫెస్టివల్లో 450 మంది తమ స్టాల్స్ ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు అధికారులు. వివిధ గ్రామాల్లో ఇంట్లో చేసి అమ్మే స్వీట్స్, పిండి వంటలకు తయారు చేసిన వాళ్లకు మాత్రమే స్టాల్స్ ఇచ్చామన్నారు. దీంతో విలేజ్ లో ఫుడ్ బిజినెస్ చేసే వారికి ఉపయోగపడుతుందన్నారు అధికారులు. ఇతర రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ వంటలు, స్వీట్లను ఎగ్జిబిషన్లో పరిచయం చేశారు. ఈసారి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్తో పాటు మరో 9 దేశాలకు చెందిన 700 మంది హోమ్ మేకర్స్ ప్రదర్శనలో పాల్గొన్నారు. రేపు సాయంత్రంతో ఈ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ముగియనుంది. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లె వాతావరణంలో గంగిరెద్దుల విన్యాసాలు, జంగమదేవుల కథలు, హరిదాసుల ఆటపాటలతో శిల్పారామం సందడిగా మారింది. ఇక పండుగకు ఊళ్లకు వెళ్లని సిటీ జనం శిల్పారామానికి కుటుంబ సభ్యులతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలకు సంబంధించిన మరింత సమాచారం నరేష్ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అదే అందులో భాగంగానే హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో అయితే సంక్రాంతికి సంబంధించినటువంటి ఈ సంబరాలు ఘనంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇక్కడ గంగిరెద్దులతో ఆటపాటలు జరిపిస్తూ ఉన్నారు. కంప్లీట్గా పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఇక్కడ శిల్పారామంలో అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి శిల్పారామం పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళు కానివ్వండి, లేదంటే సంక్రాంతి పండుగలకు ఊళ్ళకు వెళ్ళడానికి వీలు లేనటువంటి పబ్లిక్ అంతా కూడా శిల్పారామంలో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు గంగిరెద్దుల ఆట పాటలతో పాటు హరిదాసులకు సంబంధించినటువంటి కీర్తనలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని చూడడానికి పబ్లిక్ ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఈ హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆట పాటలే కాకుండా మరోవైపు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సాధారణంగా ఉండేటటువంటి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్లేస్లో ఉండే గ్రామీణ వాతావరణంలో ఉండేటటువంటి ప్లేస్లను కూడా పబ్లిక్ పెద్ద ఎత్తున విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో కనుక గమనించవచ్చు, ఇక్కడ వచ్చేటటువంటి పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని LED స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ స్క్రీన్ ద్వారా ప్రజలకు ఈజీగా చూడడానికి ఉండే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. మరోవైపు సోది సానియలు కానివ్వండి, లేదంటే బుడగ జంగాలు, లేదంటే జంగాలు, వారితో పాటు కోయలకు సంబంధించినటువంటి కొందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికీ సంబంధించి అయితే పబ్లిక్ ఈసారి శిల్పారామంలో చూడడానికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం
పెద్ద సంఖ్యలో అయితే శిల్పారామంలో పబ్లిక్ సంక్రాంతి సంబరాలు చేయడానికి అయితే వచ్చారు. కుటుంబ సభ్యులందరితోటి పిల్లా పాపలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పల్లె వాతావరణంలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సెలబ్రేషన్స్ని అయితే పబ్లిక్ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనం కొందరితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది సంక్రాంతికి సంబంధించి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి అమ్మా. చాలా మంచిగా అనిపిస్తుంది. రెగ్యులర్గా వస్తూ ఉంటారా, ఇదే మొదటిసారా? ఎప్పుడో ఒకసారి వస్తాం. ఎట్లా ఈ విలేజ్ వాతావరణంలో ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది శిల్పారామంలో సంక్రాంతికి సంబంధించిన సెలబ్రేషన్స్? మాది ఇక్కడ కుక్కట్పల్లి అండి. మేము కుక్కట్పల్లి నుంచి వచ్చాము. టీవీలో చూసి వచ్చాము ఇలా శిల్పారామం దగ్గర మంచిగా అవుతుందని చెప్పేసి ఫ్యామిలీ అంతతో కలిసి వచ్చాము మేము అందరం కలిసి. సో చాలా బాగుంది వెదర్ అయితే, క్లైమేట్ కూడా చాలా బాగుంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. బికాస్ లోపల ఇంకా చాలా చూడొచ్చు, అందుకోసం వచ్చాం. చిన్నపిల్లలు వేసుకొని వచ్చాము, అందరం వచ్చాం. చాలా బాగుంది. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు గంగిరెద్దుల ఆటపాటలు కానివ్వండి, లేదంటే హరిదాసుల కీర్తనలు కూడా ఉన్నాయి. ఎట్లా ఇంతకుముందు ఊర్లలో కనిపించినటువంటి ఆటపాటలు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే విలేజ్కి వెళ్ళిన వాళ్ళకి అయితే ఇక్కడ మంచిగా అనిపించవచ్చు. సిటీలో ఉండి ఎవరైతే విలేజ్కి వెళ్ళట్లేదో వాళ్ళకి ఇక్కడ విలేజ్ వ్యూని మొత్తం చూపించేశారు కాబట్టి ఏ లోటు లేకుండా చూపిస్తున్నారు మంచిగా. అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుందన్న. మా ఊరికి వెళ్ళలేదని మేము బాగా బాధపడ్డాం ఈరోజు పండగ రోజు, కానీ ఇక్కడ రావడం మా అందరూ సంతోషంగా ఉంది. అంతా విలేజ్ లైఫ్ అది మళ్ళీ మిస్ అయినా అనిపించింది. పిల్లగాయలను కూడా తీసుకొచ్చి రావడం మనతో సంతోషంగా ఉంది. ఇట్లా మీరు ఇదేనా మొదటిసారి ఇక్కడికి రావడం సంక్రాంతి సెలబ్రేషన్? గతంలో పార్టిసిపేట్ చేసిరా? హైదరాబాద్లో నేను 5వ తరగతి నుండి ఉంటున్నా అన్న. నేను చిన్నప్పుడు వచ్చిండే, ఎప్పుడు మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోతుండే పండగకి. ఈసారి వెళ్ళడం కుదరలే, మా ఊరిని తీసుకుని వచ్చిన. చాలా సంతోషంగా ఉందన్న. అదే ఈసారి సంక్రాంతి చాలా బాగానే ఉందన్న. ఇక్కడ బాగానే చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఇలాగ ఎంజాయ్ చేస్తున్నాం బాగా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వచ్చేది కుజరాపూర్ నుంచి వచ్చామన్న. ఎట్లా మీరు సిటీ ఇక్కడ లోకలేనా? లోకల్ అది మాది ఆంధ్ర. ఈ సంవత్సరం వెళ్ళడానికి అవ్వలేదు, ఈ ప్రత్యేకించి వచ్చాము. ఇప్పుడు వచ్చి కొత్తగా చూస్తాము. చూపించాడు కదన్న, సంక్రాంతి సంబరాలు బాగా చేస్తున్నారు, ఇట్లా గంగిరెద్దులు తీసుకొస్తున్నారు అని శిల్పారామంలో. అందుకనే ప్రత్యేకించి చూడడానికి నచ్చవు. ఎలాగో ఊరు కూడా వెళ్ళలేదు కదా మనం, ఇక్కడికి వస్తే ఆ ఫీల్ వస్తుంది ఊర్లో ఉండేటట్టు. అంటే మనం కూడా సంక్రాంతిలో చేసుకుంటున్నట్టు అట్లా అనిపిస్తుంది అని. కానీ బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఇక్కడికి వచ్చి. చాలా ఇప్పుడు మీ ఊర్లో ఉన్నట్లే అనిపిస్తుందా వాతావరణం? మీ ఊర్లో కూడా ఇదే విధంగా గంగిరెద్దులతో ఇట్లానే చేస్తారా? మా ఊర్లో కూడా ఇట్లానే ఉంటది అన్న, గంగిరెద్దులతోనే ఉంటది. మంచిగా ఉంటది, గంగిరెద్దులు అని డాన్స్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఊర్లో ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా మంచి ఫీల్ ఉంది అన్న, గుడ్ ఫీల్. ఈ హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆట పాటలు అన్నిటిని కూడా వీక్షించి పండుగను వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో అందరినీ కూడా తీసుకొచ్చి ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లో నాన్ వెజ్ ఉండటం ఆనవాయితీగా వస్తుంది. దీంతో సిటీలో మాంసం విక్రయాలు పెరిగాయి. షాపుల ముందు బారులు తీరి మరీ కొనుగోలు చేశారు సిటీ జనం. ఇదే అదునుగా నాన్ వెజ్ ధరలను కూడా పెంచారు షాప్ ఓనర్స్. ఇక నాన్ వెజ్ తింటూ పతంగులు ఎగరవేసి సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేశారు సిటీ ప్రజలు. తెలంగాణ సంస్కృతిలో సుక్క ముక్క అంతర్భాగం. ప్రతి పండుగ నాన్ వెజ్ తో జరుపుకుంటారు. ఈ సంక్రాంతిని కూడా నీసుకూరతో మొదలుపెట్టారు. దీంతో నాన్ వెజ్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ పండుగ సమయంలో మాంసాహార వంటకాలకు ఉన్న ప్రాధాన్యత కారణంగా మటన్, చికెన్, చేపలకు డిమాండ్ పెరిగింది. సాధారణ రోజుల్లో కిలో మటన్ ధర 800 నుంచి 900 ఉండగా సంక్రాంతి పండుగ కారణంగా 1000 రూపాయలకు పైనే అమ్ముతున్నారు. ధరల గురించి ఆలోచించకుండా నాన్ వెజ్ కొనుగోళ్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు పబ్లిక్. ఇవాళ మటన్, చికెన్, మటన్ 2 kgs, చికెన్ 2 kgs. కానీ చాలా ఈ షాప్ పంజాగుట్ట చాలా ఫేమస్. పండుగకి ఇంకా స్పెషల్లీ మటన్ పాయను తలకాయ తెలంగాణ స్పెషల్ బాగా జరుపుకుంటాం. ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. తలకాయ కూర తీసుకెళ్తున్నాయి. ఇలా గుర్దా కపూర అని సపరేట్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. బోటి. నాన్ వెజ్ షాపుల ఓనర్లు కూడా పండుగకు వచ్చే గిరాకీని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది సిబ్బందిని పెట్టుకున్నారు. సాధారణ రోజుల్లో 3-4 పనిచేస్తే పండుగ రోజుల్లో 10 మందితో వర్క్ చేయిస్తున్నారు. పండుగ పూట మటన్ తీసుకుంటాం, తలకాయ తీసుకుంటాం. పండగ అయితే జబర్దస్త్ అవుతుంది. ఇక ఇంట్లో చుట్టాలు వచ్చిర్రు వరంగల్ నుంచి. పండగ అంటే కొంచెం చిందు విందు అంతా. తలకాయ తీసుకుపోతున్నాం, కీమా, మటన్ అన్నీ
హాఫ్ కేజీ అవి, ఇది కేజీ. ఇది మామూలుగా మటన్ తీసుకుంటున్నా. ఆశ్చర్యం ఏంటంటే హైదరాబాద్ అంతా ఖాళీగా పడుతుంది, కానీ ఈ మటన్ షాప్ దగ్గర ఇంత జనాలు ఉండడు నిజంగా. సాధారణ రోజుల్లో ఆదివారం కింటా మటన్ విక్రయిస్తే పండుగ సందర్భంగా 2 నుంచి 3 క్వింటాల మటన్ అమ్ముతున్నారు వ్యాపారులు. మరోవైపు చికెన్ ధరలు కూడా నార్మల్ డేస్ తో పోలిస్తే ఎక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. लोग पंजागुट्टा मटन शॉप से मालूम करते हैं, डेली जो सेल होता है उससे डबल सेल होता है ईद को. आज का कारोबार अच्छा है, वो कल भी चलता, अच्छा ही चलता. ये संक्रांत को 3 दिन चलता. अभी आज तक अब तक तो 3 कुंटल गया, डेली 1.5 कुंटल तक जाता. आज 3 कुंटल तक चलेगा. बहुत पब्लिक है, उसको काउंटिंग करके तो नहीं बता सकते. फेस्टिवल है बल्कि हर किसी को मटन का जरूरत रहता है ना, सब इधर ही चाहते हैं. సంక్రాంతికి నాన్ వెజ్ ఐటమ్స్ ను అధికంగా కొనుగోలు చేస్తున్నారు సిటీ పబ్లిక్. నాన్ వెజ్ తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి తింటూ కైట్స్ ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు సిటీ జనం. తన నియోజకవర్గంలోని బేగం బజార్, చుడీ బజార్లో నైట్ కైట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతుందని తెలిపారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రతి ఒక్కరూ బిల్డింగ్ పైకి వచ్చి లైటింగ్స్ ఏర్పాటు చేసుకుని పతంగులు ఎగరవేస్తున్నారని తెలిపారు. ఇక రాత్రిపూట భారీ సంఖ్యలో కైట్స్ ఎగరడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. అనంతరం పతంగులు ఎగరవేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న బేగం బజార్ డివిజన్, చూడీ బజార్ క్షేత్రంలో కానీ బేగం బజార్ క్షేత్రంలో కానీ పొద్దుగా అయితే చాలా మంచి పతంగు ఎగిరిపిస్తారు. కానీ ప్రత్యేకంగా ఈ ఏరియాలో నైట్ ఫెస్టివల్ జరుగుతుంది. మీరు చూడొచ్చు, నైట్ ఫెస్టివల్లో ప్రతి ఒక్క బిల్డింగ్ పైన లైట్లు చూడొచ్చు. ప్రతి ఒక్క బిల్డింగ్ పైన నుంచి ఫ్యామిలీ సహా పతంగు కూడా ఎగిరిపిస్తున్నారు. మొత్తం పైన చూస్తే లాక్స్ ఆఫ్ పతంగులు ఎగిరిపిస్తున్నారు. ఇది నా గోషామహల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రత్యేకంగా ఒక మంచి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులి పోటీలు నిర్వహించారు. సరిత వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఉప సర్పంచ్ శ్రీలత, స్థానిక నేతలు పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు వేసిన వివిధ రంగు వల్లలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. తరువాత ముగ్గుల పోటీల్లో విజేతలకు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు నిర్వాహకులు. అబ్బరాకు ఖాళీ అంట ఇస్తారంట.
నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ కు సందర్శకుల తాకిడి పెరిగింది. వరుస సెలవులు కావడంతో జనం క్యూ కట్టారు. షాపింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున జనాలు రావడంతో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. షీ టీమ్స్ కూడా ఎగ్జిబిషన్ లో ఉన్నారని తెలిపారు పోలీసులు. ఇక సొంతూళ్లకు వెళ్లి నగరవాసులు ఎగ్జిబిషన్ లో షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా ప్రజలు నుమాయిష్ లో షాపింగ్ చేశారన్నారు నిర్వాహకులు. ఇక నుమాయిష్ లో ప్రజల షాపింగ్ కు సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ వచ్చింది అంటే హైదరాబాద్ నగరమే కాదు ఇతర ప్రాంతాల నుండి కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్ 46 రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతుంది. అందరూ కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చి విజిట్ చేసి ఇక్కడ షాపింగ్ చేయాలని ఇష్టపడుతుంటారు. ఈసారి కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం ఎగ్జిబిషన్ ఏ విధంగా సాగుతుంది అనేది. వరుసగా సెలవులు రావడంతో ఇటు సాటర్డే సండే దాని తర్వాత సంక్రాంతి సెలవులు వరుసగా రావడంతో పెద్ద ఎత్తున కొందరు పల్లెబాట పడితే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు పండగ రోజు కాబట్టి సాయంత్రం వేళ ఎగ్జిబిషన్ వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్న సిట్యుయేషన్ ప్రస్తుతం నుమాయిష్లో నెలకొంది. దాంతోపాటు ఇతర ప్రాంతాల నుండి కూడా ఫెస్టివల్కి వచ్చిన వారు కుటుంబ సమేతంగా కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్లో వచ్చి ఆ స్టాల్స్ని సందర్శిస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనబడుతుంది. సో 46 రోజుల పాటు జరిగే ఈ నుమాయిష్ అనాది కాలం నుండి చాలా ఏళ్ల నుండి కూడా ఇది జరుగుతుంది రెగ్యులర్గా. సో దీనికి ఓ ప్రత్యేకత ఉంది. అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ రకాల ఐటమ్స్తో కూడిన స్టాల్స్, అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారందరూ కూడా ఆ రాష్ట్రాల్లో ఏదైతే స్పెషాలిటీ ఉంటుందో వాటికి సంబంధించి ఇక్కడ వాటిని అమ్మడము డిస్ప్లే చేయడం వంటివి చేస్తుంటారు. అన్ని రకాలుగా A to Z నుమాయిష్లో దొరకంది అంటూ ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మహిళలు ఇటు షాపింగ్ సంబంధించి మహిళలు ఎక్కువగా కూడా నుమాయిష్ రావడానికి ఇష్టపడుతున్నారు. ఇటు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పెద్ద ఎత్తున నుమాయిష్ ఎగ్జిబిషన్కి ప్రజలు రావడం జరుగుతుంది. సో 46 రోజుల పాటు కూడా ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి కూడా సంక్రాంతికి సంబంధించి వరుసగా సెలవులు రావడంతో మనకి నిర్వాహకులు కావచ్చు ఇటు అధికారుల నుండి మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ నిన్న కూడా పెద్ద ఎత్తున నుమాయిష్ సంబంధించి విజిట్ చేశారు. చాలామంది ప్రజలు నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చినట్లు చెప్పడంతో పాటు ఈరోజు కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో రేపు కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. వరుసగా సెలవులు ఉన్నాయి కాబట్టి హాలిడేస్లో ఇంకా ఫ్యామిలీస్తో పాటు ఇటు ఫ్రెండ్స్తో అందరూ కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్కి వస్తున్న సిట్యుయేషన్ ప్రస్తుతము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నెలకొంది. పెద్దవాళ్ళు షాపింగ్ చేయడం కావచ్చు, ఇతర వంటివి చేస్తే చిన్నపిల్లలకి గేమ్స్ కావచ్చు, లేకపోతే యంగ్స్టర్స్ కూడా కొన్ని గేమ్స్ నుమాయిష్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా నుమాయిష్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. సో 46 రోజుల పాటు కూడా నుమాయిష్ జరుగుతుంది. నుమాయిష్కి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్న సిట్యుయేషన్ ప్రస్తుతం నెలకొంది. సో ఓవరాల్గా నుమాయిష్కి అటు చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ కూడా వచ్చి షాపింగ్ చేయడంతో పాటు నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి స్టాల్స్ అన్నింటిని కూడా విజిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇటు పోలీస్ శాఖకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీసులు ఒకవైపు లా అండ్ ఆర్డర్ ఇతర అన్ని చర్యలు తీసుకుంటుంటే పోలీస్ శాఖ నుండి ముఖ్యంగా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న సైబర్ క్రైమ్స్ సంబంధించి చాలా వరకు ప్రజలు సైబర్ క్రైమ్స్ బారిన పడుతున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతుంది. కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లు కొలగొడుతున్నారు కాబట్టి అలాంటి సైబర్ క్రైమ్ నేరగాళ్ల వలలో పడకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన అవేర్నెస్ తీసుకొచ్చే స్టాల్స్ కూడా నుమాయిష్లో ఏర్పాటు చేయడంతో పాటు ఇతర వివిధ రకాల అవేర్నెస్ సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. మనతో పాటు పిల్లలు ఉన్నారు. చెప్పమ్మా, ఎక్కడి నుండి వచ్చినావు? నేను మోహిత్ సైని, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. రెగ్యులర్గా వస్తుంటావు నుమాయిష్కి? లేదు, సెకండ్ టైం వచ్చా ఇక్కడికి. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇక్కడ ఎట్లా ఉన్నాయి ఆ స్టాల్స్ కావచ్చు, లేదా పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి కావచ్చు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? ఇక్కడ అన్ని చీప్గా ఉన్నాయి కానీ పిల్లలు ఆడుకునేవే చాలా తక్కువలో ఉన్నాయి, చాలా ఎక్కువలో ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటామండి. ఈసారి కూడా మేము స్టార్టింగ్లోనే వచ్చాం. యూజువల్గా ఎండింగ్లో వచ్చేవాళ్ళం. ఈసారి స్టార్టింగ్లోనే వచ్చాం. స్టాల్స్ ఆర్ గుడ్, వీఆర్ ఎంజాయింగ్. అంటే హాలిడే కావడంతో క్రౌడ్ కూడా మనం చూస్తున్నాం, చాలా వరకు పెరిగిపోయింది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతమందితో కలిసి షాపింగ్ చేయడం? బాగుందండి. ఇది మొత్తానికి ఈ రోజు కాస్త రష్ తక్కువ ఉంది. కాకపోతే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు కొంచెం తక్కువ ఉంది అనేది నిర్వాహకులు కూడా చెప్తున్నారు. కానీ ముందు నుండి చూసుకుంటే మాత్రం ఈ 2 రోజుల్లో రష్ పెరిగింది అనేది కూడా నిర్వాహకులు చెప్తున్నారు. రేపు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా అంచనా వేస్తున్నారు. సో మొత్తానికి నుమాయిష్ సంబంధించి చాలా వరకు ఎవరైతే విజిట్ చేయడానికి వస్తుంటారో చాలా వరకు ఎంజాయ్ చేస్తుంటారు. మరితో పాటు మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది నుమాయిష్కి రావడం, ఎగ్జిబిషన్ విజిట్ చేయడం? ఏర్పాట్లు బాగున్నాయి.
కానీ కొంచెం ఈ గూగుల్ పే ఫోన్పే పనిచేయకపోవడం వల్ల చాలా కష్టం అవుతుంది పేమెంట్స్కు. మోర్ ఓవర్ బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి, స్టాల్స్ బాగున్నాయి, మంచి వెరైటీస్ ఉన్నాయి. కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ టు ఫార్ బెటర్ రైట్ నౌ. బట్ ప్రాబ్లం ఒకటే ఏంటంటే గూగుల్ పే ఫోన్పేలు పని చేయకపోవడం, నెట్వర్క్ లేకపోవడం వల్ల బాగా కష్టం అవుతుంది పేమెంట్స్. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి, కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ ఈసారి బాగున్నాయి, మంచి వెరైటీస్ ఉన్నాయి. ఇది చాలా వరకు స్టాల్స్ సంబంధించి చాలా వరకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే వెరైటీస్ కావచ్చు, స్టాల్స్ సంబంధించి కూడా చాలా బాగున్నాయి అనేది కొందరు ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది షాపింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది చాలా క్లియర్గా తెలుసు కాబట్టి సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. 46 రోజుల పాటు కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్ జరగనుంది. సో రానున్న రోజుల్లో ఇంకా ఈ క్రౌడ్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దసరా సంక్రాంతికి సంబంధించిన హాలిడేస్ కాబట్టి ఇప్పుడు కాస్త క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఇంకా 46 రోజుల పాటు కూడా కొంతమేరకు క్రౌడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గ ఏర్పాట్లు చేశాము, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నాము అనేది ఒకవైపు నిర్వాహకులతో పాటు అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్.